క్షిప్యమారుతి వృషదం చకమాత్రం బభూవాద్భుత దర్శన అంటారు మహర్షి. పిల్లంత రూపంతో ఉన్నారు కాబట్టి ఆమెకి తెలిసి ఉంటుంది అని రాక్షస స్త్రీలు పరుగున వచ్చి సీతమ్మని అడిగారు. ఇంతకుముందు శింశుపావృక్షం కొమ్మలలో కూర్చుని నీతో మాట్లాడింది, కిందకి దిగొచ్చి నీకు అంజలి ఘటించింది, నువ్వు కూడా ఏదో మాట్లాడావు, ఆ కోతి ఎవరో నీకు తెలిసి ఉండాలి, ఎవరా కోతి అని అడిగారు. అడిగితే సీతమ్మ తడువుకోకుండా అంది, యూయమేనాభిజానాతి యూయం వద్వా కరిష్యతి అహిరీవహ్యహే పాదాన్ విజానాతి న సంశయ. ఇది లంక. కామరూపంలో తిరగడం మీకు అలవాటు, ఉన్న రూపంలో మీరు ఉండరు, రకరకాల రూపాలు పొందుతారు. ఆ కోతి రూపంలో వచ్చిన వాడెవరో నాకేం తెలుస్తుంది? పాము పాకుతోంది, పాము కదులుతోందంటే పాము కాళ్ళున్నాయా అని అడిగితే పావులకే తెలియాలి తప్ప ఇతరులకు ఎలా తెలుస్తుంది? అహిరీవహ్యహి పాదాన్ విజానాతి న సంశయ. ఒక రూపంతో ఉండకుండా అనేక రూపాలు పొందే మీకు తెలియాలి తప్ప వచ్చిన కోతెవరో నాకెలా తెలుస్తుంది? నాకు తెలియదని. అంటే రామాయణ పూర్వాపర విమర్శయందు ఒక మాట అన్నారు, తనని ఆశ్రయించినవాడు, తన మీద భక్తితో 100 యోజనముల సముద్రాన్ని దాటి వచ్చినవాడు, తన హితం కోసం తన క్షేమం కోసం రామముద్రికని ఇచ్చినవాడు, రావణాసురుడితో మాట్లాడడానికి అశోకవన భంజనం కన్నా వేరొక మార్గం లేదు, సామమునకు దానమునకు భేదమునకు లొంగడు, దండోపాయం ఒక్కటే మార్గము, అటువంటి వాడి ఉనికి చెబితే ఏ కారణం చేతనైనా ఆయన ప్రాణములకు ప్రమాదం ఏర్పడితే అప్పుడు ఆమె చాలా పెద్ద తప్పు చేసినదవుతుంది. ఇప్పుడు ఆయన చేసిన పనికి ఆయన రావణుడితో మాట్లాడతాడో, రావణుడి చేత శిక్షింపబడతాడో ఈశ్వరుడు నిర్ణయం చెయ్యాలి. ప్రాణిహితము కొరకు మాట్లాడినది తానొక నిజం చెప్పి తన అధికార పరిధిలో లేని వేరొకరి మరణమునకు తాను కారణము కాకుండా ఉండేటట్టుగా నిలబడగలగడం పెద్ద ధర్మాన్ని ఆవిష్కరించడం కనుక ఆమె పలికినది సత్యమే అవుతుంది అన్నారు. చోట ఒక పర్ణశాలలో కూర్చున్నాడు. ఆయనకి ఒక కారణం చేత అప్పుడే సరస్వతీ కటాక్షం లభించింది. ఇంతలో ఎవరో ఒక అడవి పంది మీద చాలా భయంకరమైన బాణప్రయోగం చేశాడు. ఆ బాణం దాని మర్మస్థానంలో గుచ్చుకుంది. అది పరివేదన చెంది ప్రాణములను రక్షించుకోవాలి, ఎలాగో అలా బ్రతకాలి. అది మనిషి కావచ్చు, ఏ ప్రాణైనా కావచ్చు, బ్రతకాలన్న కోరిక ఏ ప్రాణికి మాత్రం ఉండదు. అది ఇక్కడ ముని ఉన్నాడా, దాక్కోవచ్చా, ఇవన్నీ తెలుసుకోగలిగిన విజ్ఞత కలిగిన ప్రాణి కాదు. అప్పటికి దానికి అలా అనిపించింది. ఆ పర్ణశాలలోకి దూసుకొచ్చి ఆ తడిక దాటి వెనక ఉన్న పొదల మాటున దాక్కుంది. అంతకన్నా పరిగెత్తగలిగిన స్థితి దానికి అప్పుడు లేదు. దాని మీద బాణప్రయోగం చేసిన వ్యక్తి వచ్చాడు. వచ్చి ముని కనపడ్డాడు. ఏమయ్యా, నేను బాణం వేశాను ఒక పంది మీద, అది నెత్తురోడుతూ ఇటు పరిగెత్తుకొచ్చింది, ఆ పంది ఎటు వెళ్ళిందో నువ్వు చూశావా అని అడిగాడు.